అందరికీ నమస్కారం అండి. మాట్లాడే ముందు మన ఎమ్మెల్యేలందరికీ, శాసనమండలి సభ్యులకి చిన్న విన్నపం అండి. రోజు ఫోన్లు మాట్లాడుకుంటున్నాం. ఈ 3 రోజులు మానేయండి అయ్యా ప్లీజ్. ఇప్పుడు చూస్తున్నాను, ఇందాక ఇప్పుడు కూడా మాట్లాడేస్తున్నారు ఫోన్ పట్టుకొని. 3 డేస్ రిలాక్స్, సరదాగా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆడుకున్నాం. తర్వాత ఇది ఇందాక మనకు ప్రెస్ వాళ్ళు అడిగారు, ఈ సాంప్రదాయం కొత్తగా పెడుతున్నారా అని. ఇది కొత్త సాంప్రదాయం కాదు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 83లో నేను ఎమ్మెల్యే అయినా. ఆ రోజుల్లో అంటే 43 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఆ రోజు రామారావు గారికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. వారు అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాదులో స్పోర్ట్స్ కాంపిటీషను, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. దురదృష్టం మధ్యలో మీరు చూశారు, ఎవరిని విమర్శించరు కానీ, స్పీకర్ స్థానంలో ఉన్నాను విమర్శించరు కానీ, మధ్యలో మరి గ్యాప్ వచ్చింది. ఆ కారణాలు మీ అందరికి తెలుసు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసే కార్యక్రమం గురించి నాకు ఇప్పటికీ గుర్తు. కల్చరల్ ప్రోగ్రాం అవుతుంది రవీంద్ర భారతిలో. రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కార్యక్రమానికి. మన ఎమ్మెల్యేలు కొంతమంది ఏకపాత్ర కానీ ఇష్టం వచ్చాడు కల్చరల్ ప్రోగ్రాం చేస్తూ ఉంటే సార్ మమ్మల్ని పిలిచారు. నేను ఎమ్మెల్యేని కదా, నాకెందుకు అవకాశం ఇవ్వరని అడిగారు రామారావు గారు. ముఖ్యమంత్రి గారు కదా అనుకున్నాం, మహానటుడు అతను. సార్ మీ ఇష్టం సార్ అన్నాం మేము. వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి దానవీర సూరకర్రలో డైలాగ్ కొట్టారండి 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ అతనే పట్టుకెళ్ళిపోయారండి. అతని డైలాగ్ ముందు మేము ఎక్కడో మాట్లాడతాం, ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. ఆ రోజు నుంచి ఒక సాంప్రదాయంగా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. మనోహర్ గారి టైంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. నాకు మొన్న మేము కూర్చున్నప్పుడు, మేము మా డిప్యూటీ స్పీకర్ గారు, మనోహర్ గారు మేమంతా కూర్చున్నప్పుడు మళ్ళీ పూర్వం మాదిరిగా ఒక కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, అలాగే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులందరూ కూడా ఎప్పుడూ నిత్యం కూడా ఉదయం లేచిన దాని నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజా కార్యక్రమంలో తలముఖై ఉంటాం. మనం కూడా సరదాగా 3 రోజులు అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి 3 కార్యక్రమాలు రోజులు కడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మనోహర్ గారు అందరూ కూడా సహకరించారు. వెంటనే చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళాం, వారు కూడా అంగీకరించారు. వెంటనే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా కలిసినప్పుడు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ గారు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేది జరిగింది. రఘురామ గారు చెప్పారు, మేము ఏదో ఆటల్లో పోటీగాళ్ళని కాదు, సరదాగా 3 డేస్ అన్ని పార్టిసిపేట్ చేద్దాం. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మరి ఒక నూతన సాంప్రదాయం కాదు కానీ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇక్కడ ఈ మన ఎమ్మెల్యేలు కూడా చాలామంది స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు నాకు తెలుసు. గన్నబాబు మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వారు వాలీబాల్లో నేషనల్ టీంకి ఆడారు. అతను వాలీబాల్లో వారితో పాటు నేను జిల్లా టీంలో వాలీబాల్ ఆడాను ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు. ఇప్పుడు కాదులేండి, వయసు అయిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయింది కండి. ఆ రోజుల్లో అతను నేషనల్ స్థాయిలో అతను ఆడారు. అటువంటి చాలామంది క్రీడాకారులు మీలో కూడా ఉన్నారు కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది. 2 గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం. ఈరోజు వచ్చినట్టే రేపు వస్తాం, ఎల్లుండి కూడా వస్తాం. నైట్ 8 o'clock వరకు ఇక్కడ సరదాగా మన పార్టిసిపేట్ చేద్దాం. 20వ తారీఖు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయాలా. ఇష్టం, మీకు ఏ టాలెంట్ అది, కిట్స్ చేస్తారా, డైలాగ్ చేస్తారా, డ్యాన్స్ చేస్తారా, ఏకపాత్ర అభినయం చేస్తారో
మా చీఫ్ విప్ గారు ఏకపాత్రం చేస్తాను, మరి ఏం చేస్తారు చూడాలి రేపు. అందరూ మీ ఇష్టం వచ్చినట్టు త్రిపులార్ గారు కూడా ఏదో కిట్ వేయాలి, మంచి మంచి కిట్ వేయండి. దారమీర స్వరకన్నా ఓకే, అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక క్రీడాకారుడు, నేను కూడా క్రీడాకారుని కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో క్రీడలు లేవు ఎక్కడ. ఏదో ఆడుకుందాం లేదని చెప్పి మన ఏదో సరదాగా ఆడుకున్నారు తప్పించి ఎక్కడ క్రీడలు మాకు కనపడలే. అంటే రాష్ట్రంలో మంచి క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు అందరూ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంచేది మనం అందరికీ కూడా స్ఫూర్తినిద్దాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా స్టేడియంలు కట్టి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొద్దాం క్రీడాకారులకి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ ఈ 3 రోజులు సరదాగా ఈ కార్యక్రమం విజయవంతం చేయండి. అలాగే మన